ఎంతవరకు వచ్చింది పని? పని ఇంకా ఒక 1 మంత్ ఉంది. నేను కొన్ని మెటీరియల్ ఇక్కడ నుండి తీసుకెళ్తున్నాను. టైల్స్, కిచెన్ బ్యాక్ స్ప్లాష్, తర్వాత బాల్కనీకి సంబంధించిన టైల్స్ కొన్ని మనం స్పెసిఫిక్ ఇక్కడ నుండి చేస్తున్నాం. సో అవి తీసుకెళ్ళి ఇచ్చేసి మళ్ళీ కొంత వర్క్ ఎక్స్ప్లెయిన్ చేసుకొని మళ్ళీ కావాల్సిన ఒక 15 డేస్కి వర్క్ చూసుకొని మళ్ళీ వచ్చేస్తా. బాయ్. ఎప్పుడు వస్తున్నావు? రేపు కూడా రావట్లేదు కదా? రేపు ఈవినింగ్. ఓకే బాయ్. ఓపెనింగ్ షాట్లో చూసారు కదా, వరంగల్లో మా కొత్త ఇల్లు పని అక్కడ వరకు వచ్చింది. బిల్లి గారు పని చూసుకుందామని చెప్పి మళ్ళీ వరంగల్కి వెళ్ళారు. అండ్ నేను ఒక మంచి హెయిర్ మాస్క్ చేశాను, దీని గురించి వీడియోలో చెప్తాను చూడండి. నిన్న నైట్ మై ఫేస్ వాజ్ లిటరలీ లైక్ దిస్. ఈరోజు మార్నింగ్ మళ్ళీ నార్మల్ ఉంది. ఐ కెన్ సీ అ లిటిల్ రిమైండర్ ఆఫ్ వాట్ వాజ్ దేర్. బయట చాలా తగ్గించేసాను కదా తినడం. 2 days ago నాకు చాలా ఆకలైంది. నైట్ ఏదో ఆర్డర్ చేశాను అనమాట. అండ్ ఆఫ్టర్ ఈటింగ్ నెక్స్ట్ మార్నింగ్ ఐ కుడ్ సీ లైక్ 2 చిన్న అలా రెడ్ బంప్స్ మీరు చూసారు కదా, అలాంటిది. నేను పింపుల్స్ అనుకుని లైట్ తీసుకున్నా. అదే సమ్మర్ క్యాంప్ పిల్లలకి వెళ్ళి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అదంతా చేయించాం. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వెన్ ఐ వాష్ మై ఫేస్ ఐ వాజ్ లైక్ వాట్, పెరిగిపోయింది. నైట్కి చూస్తే ఇట్ వాజ్ లైక్ దాట్, like last night. Oh my god, I was so scared. Just ఒక యాంటీ అలర్జెన్ వేసుకున్నాను. అండ్ there is one pharmacy product, Atrax. ఇది డాక్టర్ రెడ్డీస్ది, మెడికల్ షాప్స్లో దొరుకుతుంది. రాసుకున్నాను నైట్ అండ్ టుడే ఐఎమ్ నార్మల్ అగైన్. కానీ నా స్కిన్లో టెక్స్చర్ అనేది చాలా తగ్గింది. ఆగండి, షాడో ఉంది ఫేస్ మీద. నా చెక్ ఇట్ అవుట్. ఓకే, సో కెన్ యూ సీ ద బ్రైట్నింగ్ ఎఫెక్ట్. అండ్ మెయిన్ ఏదైతే నాకు టెక్స్చర్ ఉండేదో అది అంత తగ్గింది, చూస్తున్నారా? ఇంజెక్షన్లో సూదులు వేసుకొని నా ఫేస్కి రాస్తున్నాను. నో, ఐఎమ్ నాట్ జోకింగ్, ఐఎమ్ సీరియస్. లెట్ మీ షో యూ. సో దిస్ ఈజ్ మై ఇంజెక్షన్. నేను ఇందులో సూదులు వేసుకొని డైలీ నా ఫేస్కి రాస్తున్నాను. ఓకే గైజ్, ఐఎమ్ కిడింగ్. దిస్ ఈస్ ద డర్మాకోస్ న్యూయెస్ట్ లాంచ్ అండ్ దిస్ ఈజ్ సో బాంబ్ గైజ్. దిస్ వాజ్ ఆల్ ఓవర్ మై ఫీడ్. ఇన్స్టాగ్రామ్లో ఒక కొరియన్ బ్రాండ్ది లైక్ మైక్రో నీడ్లింగ్ ఉంది ఇన్ యోర్ సీరమ్ అన్నట్టు ఇట్ వాజ్ ఆల్ ఓవర్ మై ఫీడ్. కానీ నేను అది పికప్ చేయలేదు బికాజ్ వన్, ఇట్ వాజ్ సూపర్ డూపర్ ఎక్స్పెన్సివ్. సో ఐ వాజ్ సో ఎక్సైటెడ్ వెన్ డర్మాకో లాంచ్ దిస్. ఇది నాకు వాళ్ళు 1.5 months బ్యాక్ పంపించారు. అప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా వేశాను దట్ ఐల్ బి ట్రయింగ్ దిస్ అవుట్ వెరీ సూన్ అండ్ రివ్యూయింగ్ ఇట్ ఫర్ యూ పీపుల్. ఇది నేను ఫస్ట్ ఎప్పుడైతే రాసుకున్నాను, నా ఫస్ట్ ఇంప్రెషన్ వాజ్ లైక్ వాట్ ఈస్ దిస్ స్టఫ్. చిన్నగా డాట్ చేసి మొత్తం రాసుకున్నాను అండ్ ఇట్ వాజ్ లైక్ నిజంగానే గుచ్చుకుంటుంది, యాండ్స్ కుట్టినట్టు అనిపిస్తుంది. బట్ బేరబుల్, లైక్ నాట్ వెరీ పెయిన్ఫుల్ ఆల్సో. డర్మా రోలర్తో మైక్రో నీడ్లింగ్ చేసే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఆ పెయిన్ ఎలా ఉంటుంది. ఇట్ ఈస్ క్వైట్ బేరబుల్. కానీ ఇది దానికంటే ఒక 50-60% తక్కువ ఉంటుంది అనుకోండి. ఫ్రాంక్గా చెప్పాలంటే దీంట్లో రిజల్ట్స్ ఇంత తొందరగా వస్తాయని నేను అనుకోలేదు. విదిన్ 1 week my texture had reduced and my face was glowing guys. Also because ఇందులో విటమిన్ సి ఉంది. అండ్ వాట్ హ్యాపెన్స్ ఇస్ దట్ ఇందులో ఉన్న చిన్న మైక్రో నీడిల్స్ వల్ల, అంటే అది మీ కళ్ళకి కనిపించవు, భయపడకండి. ఇట్స్ నాట్ లైక్ నీడిల్స్ లైక్ మన స్కిన్లో పోర్స్ ఉంటాయి కదా, పోర్స్ కంటే చాలా చిన్నగా ఉంటాయి ఈ నీడిల్స్. బేసికలీ ఇట్స్ లైక్ డిఫెన్స్ మెకానిజం. మన స్కిన్కి ఏదైనా దెబ్బ తగిలితే దాన్ని రిపేర్ చేయడానికి స్కిన్ సెల్స్ ఎలా రష్ అవుతాయి అని దాన్ని కాపాడేసి మళ్ళీ రిపేర్ చేస్తుంది. తర్వాత మీకు దెబ్బ తగిలిన ప్లేస్ మీరు ఎప్పుడైనా చూస్తే అది చాలా స్మూత్గా అనిపిస్తుంది. ఎందుకు అంటే అక్కడ స్కిన్ ఫ్రెష్ సెల్స్ ప్రొడ్యూస్ చేసి దాన్ని రీజువినేట్ చేస్తుంది అనమాట. సో అదే రివర్స్ సైకాలజీని స్కిన్ మీద యూజ్ చేసి మనం మళ్ళీ దాన్ని మంచి రిజల్ట్ ఇచ్చేలాగా చేస్తున్నాం. అండ్ ఇంకొకటి, ఆ చిన్న సూదులు లాంటిది ఉంటుంది అన్నాను కదా, అది మైక్రో ఛానల్స్ క్రియేట్ చేస్తుంది స్కిన్లో. ఓకే, చిన్న రప్చర్ చేస్తుంది. కాబట్టి మనం దానికి ఇచ్చే విటమిన్ సి, ఇందులో విటమిన్ సి ఉంది అన్నాను కదా, మంచి క్రీమ్ బేస్లో ఉంటుంది. అది 5 times ఎక్కువ ఎఫెక్టివ్ అండ్ తొందరగా పెనిట్రేట్ అవ్వగలుగుతుంది బికాస్ ఆఫ్ ద మైక్రో ఛానల్స్ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్. అండ్ విటమిన్ సి తొందరగా పెనిట్రేట్ అయితే కొలాజన్ ప్రొడక్షన్ తొందరగా బూస్ట్ అవుతుంది. అందుకేనేమో రిజల్ట్స్ అంత తొందరగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డోంట్ గెట్ ఓవర్వెల్మ్ విత్ ద షేప్. ఇది యూజ్ చేయడం యాక్చువల్లీ చాలా ఈజీ. ఇందులో ఓపెన్ అండ్ క్లోజ్ అనేది 2 tabs కనిపిస్తున్నాయి తెలుసా. ఓపెన్ వైపు ఈ బేస్ని ఇలా తిప్పేయాలి. ఓకే, ఆ తర్వాత క్యాప్ తీయాలి. ఇది లిటరలీ సిరింజ్ లాగా ఇలా ప్రెస్ చేస్తే ప్రొడక్ట్ బయటకు వచ్చేస్తుంది. సో ప్రొడక్ట్ని ఫేస్ మీద అలా డాట్ చేసి రాయాలి. తర్వాత మెల్లిగా ప్యాటర్న్ చేసేసుకోవాలి. ఆ తర్వాత యూ కెన్ జస్ట్ ఫాలో అప్ విత్ యువర్ రెగ్యులర్ మాయిశ్చరైజర్. అండ్ డే టైంలో వేర్ సన్ స్క్రీన్ గైజ్, బికాజ్ యూ ఆర్ ఎక్స్ఫోలియేటింగ్ యువర్ స్కిన్, సో యూ నీడ్ అ సన్ స్క్రీన్ ఇన్ యువర్ లైఫ్, బిలీవ్ మీ. బట్ ఒక వార్నింగ్, సీరియస్గా వినండి. ఎప్పుడైతే ఇలాంటి యూనిక్ ప్రొడక్ట్స్ లేదంటే నేను ఎప్పటి నుంచో ట్రై చేయాలి అనుకున్న ప్రొడక్ట్స్ని ట్రై చేస్తాను, నేను కొద్దిగా ఓవర్ ఎంథూజియాస్టిక్ అయిపోతాను. ఆ తప్పు మీరు చేయకూడదు. బేసికలీ ఇందులో ఉండేది మైక్రో నీడిల్స్. యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దట్. నాకు కూడా గుర్తుండే. అందుకే నేనేం చేశాను తెలుసా,
దాన్ని గట్టిగా రుద్దడం స్టార్ట్ చేశాను. ఐ థాట్ దట్ 5 టైమ్స్ ఎక్కువ పెనిట్రేషన్ ఎందుకు, 10 టైమ్స్ మనం చేయవచ్చు కదా ఇంకా గట్టిగా రుద్దితే. మెడ మీద స్కిన్ నాకు చాలా డెలికేట్గా ఉంటుంది, సో అలా గట్టిగా రుద్దడం వల్ల ఐ నోటిస్డ్ అ ప్యాచ్ ఆఫ్ ర్యాష్ ఓవర్ హియర్ విచ్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్ టు హీల్ బై ద వే. అండ్ ఆల్సో కార్నర్స్ ఆఫ్ ద లిప్స్ కూడా నాకు చాలా డెలికేట్గా ఉంటాయి, సో అక్కడ రాయడం వల్ల ఇక్కడ నాకు కొంచెం డ్రైనెస్ అనిపించింది, లైక్ అ లిటిల్ పీలింగ్ ఆఫ్ స్కిన్, అండ్ అది టెండర్ అనిపిస్తుంది కదా అలా అనిపించింది. సో ఐ వుడ్ ఆల్వేస్ సజెస్ట్ దట్ ఇది యూజ్ చేసేటప్పుడు మీరు ఒక వ్యాజ్లిన్ తీసుకోండి, ఇక్కడ రాయండి. సేమ్ మనం రెటినాల్ రాసేటప్పుడు ఎలా చేస్తామో అలాగే చేయాలి. కార్నర్ ఆఫ్ ద లిప్స్, కార్నర్ ఆఫ్ ద నోజ్ అండ్ ఐస్ దగ్గర కొద్దిగా వ్యాజ్లిన్ రాసేయండి, సో దట్ దిస్ does not go into that area. Dot the serum all over your face and slightly pat it in. ఎక్కువ దాన్ని రబ్ చేయొద్దు అండ్ గట్టిగా రుద్దొద్దు. అండ్ నేనేం సజెస్ట్ చేస్తానంటే ఓన్లీ ఫేస్ వరకే అది అప్లై చేయండి, నెక్కి వద్దు. ఎస్పెషలీ సెన్సిటివ్ స్కిన్ మీకుంటే ప్లీజ్ కీప్ అవే ఫ్రమ్ దిస్ ప్రొడక్ట్. లేదంటే మేబీ యూ కెన్ స్టార్ట్ వన్స్ అ వీక్ అండ్ బిల్డ్ ఇట్ అప్. అండ్ కొంచెం స్ట్రాంగ్ స్కిన్ టైప్ వాళ్ళు 3 times a weekతో స్టార్ట్ చేయవచ్చు. అండ్ ఇట్ హ్యాస్ టు బీ యూస్డ్ ఓన్లీ అట్ నైట్, డే టైంలో వద్దు. బికాస్ సీ ఇట్ హ్యాస్ మైక్రో నీడిల్స్, యూ జస్ట్ డోంట్ వాంట్ టు ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు ఎనీథింగ్, టు ద ఎన్వైరన్మెంట్ ఆర్ ఎనీవేర్. ఓకే, అది రాసిన తర్వాత నైట్ టైంలో అది రాసుకొని పడుకుంటే స్కిన్ రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో వేరే దానికి మనం స్కిన్ని ఎక్స్పోజ్ చేయకుండా ఉంటాం. ఎస్పెషలీ టెక్స్చర్డ్ స్కిన్ అండ్ డల్ స్కిన్తో బాధపడే వాళ్ళకి ఇది ఒక బూన్. ఇట్ ఈస్ వర్త్ ఎవ్రీ పెనీ దట్ యూ విల్ స్పెండ్ ఆన్ ఇట్. లైటింగ్, కెమెరా యాంగిల్ సేమ్గా ఉంచడానికి ట్రై చేశాను. ఇది సైడ్ బై సైడ్ కంపారిజన్ ఆఫ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. రియలిస్టిక్ రిజల్ట్స్ ఇలాగే కనిపిస్తాయి గైస్. ఒక రోజు బ్లాక్, ఒక రోజు వైట్ అలా కనిపించదు. యూ కెన్ విజిట్ thedermacode.com అండ్ యూజ్ మై కోడ్ ASH2025 ఫర్ 20% ఆఫ్. లేదు డిస్కౌంట్ అవసరం లేదంటే మీ ఇష్టం. అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్లో కూడా మీరు వెళ్ళి ఇది కొనుక్కోవచ్చు. మంచి పన్నీర్ శాండ్విచ్ చేసుకున్నాను. ఐ నో ది అదర్ పన్నీర్ శాండ్విచ్ రెసిపీస్ పెండింగ్. ఇది జస్ట్ ఒక సింపుల్ చట్నీ శాండ్విచ్, వెజిటబుల్స్ ఉన్నాయి అండ్ పన్నీర్ ఉంది, అంతే. లాస్ట్ టైం నేను మీకు చెప్పినట్టు హై ప్రోటీన్ బ్రెడ్ అండ్ హై ప్రోటీన్ పన్నీర్తో చేశాను. ఈ రెండు కూడా బ్లింకిట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇట్ ఈస్ కాల్డ్ ప్రోటీన్ షెఫ్ డబుల్ ప్రోటీన్ బ్రెడ్ అండ్ పన్నీర్ వచ్చేసి మిల్కీ మిస్ది 50 grams ప్రోటీన్ అండ్ లో ఫ్యాట్ పన్నీర్ ఉంటుంది. నా సప్లిమెంట్స్ తీసుకునే టైం వచ్చింది. It's so weird guys, like why do people judge if you're taking supplements? I am 100% sure that కొన్ని essential nutrients ఏదైతే బాడీకి కావాలి అది నేను ఇవ్వలేను. అలాంటప్పుడు why not supplement it? See, choice is yours. మనం డినైల్లో ఉండొచ్చు దట్ లేదు నేను డయట్తో అన్ని కంప్లీట్ చేస్తాను అండ్ అది చేయకుండా ఉండొచ్చు లైఫ్ లాంగ్. బట్ ఐ డూ నాట్ బిలీవ్ ఇన్ దట్. నాకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ముఖ్యం. కొంతమంది ఇదే ఆర్గ్యూ చేస్తారు దట్ మేము తీసుకోవట్లేదు బట్ మేము హెల్తీగా ఉన్నాం. చిన్న చిన్న నొప్పులు ఉంటాయి, మీరు డైలీ మార్నింగ్ లేచినప్పుడు అంటారు, డైలీ గెట్టింగ్ అప్ అండ్ సిట్టింగ్ డౌన్లో ప్రాబ్లమ్స్ అవుతాయి. వాట్ ఈస్ ఆల్ దాట్? దాట్ ఈస్ బికాస్ ఆఫ్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్. అది ఎందుకు అర్థం చేసుకోరు? అది బాగుండడం మీ డెఫినేషన్ ఉండొచ్చు. ఇట్స్ నాట్ ద సేమ్ ఫర్ మీ. ఐ వాంట్ మై క్వాలిటీ ఆఫ్ లైఫ్ టు బీ పర్ఫెక్ట్. ఐ వాంట్ టు బీ యాక్టివ్, రన్నింగ్ అరౌండ్, అజైల్. There's nothing wrong in saving your hormones for as long as possible. That is what my health coach told me. Hormones అనేది after 40s deplete అవుతూనే, after 40s ఏంటి, like it starts. హార్మోన్స్ తక్కువ అవుతూనే ఉంటుంది. దాన్ని మనం రిస్టోర్ చేస్తూనే ఉండాలంటే ఇలాంటి సప్లిమెంట్స్ మనం చూస్ చేయాలి, తప్పదు. ఎస్పెషలీ ఆఫ్టర్ 40s ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ ద బెస్ట్ ఆఫ్ హెల్త్. బెస్ట్ ఆఫ్ హెల్త్ అంటే నేను నా ఏజ్కి తగ్గట్టు ఏ పని చేసినా 100% ఇవ్వడానికి వెనకాడకూడదు. I should feel that pump and that energy, that enthusiasm from inside. Teenage-లో నేను ఎలా ఉండేదాన్ని, I'm not aiming to be like that. You get it? When people say that supplements తీసుకుంటే ఏమవుతుంది, మీరు లైఫ్ లాంగ్ యంగ్గా ఉంటారా, it is not about this young. It is about this young and this young. That is why you take supplements. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్స్పెక్టివ్ అనేది మార్చాలి. దట్ యంగ్ అంటే మనం ఫేస్ కోసం, మన బాడీ కోసం అట్రాక్టివ్గా కనిపించడానికి చేస్తున్నాం అనేది కాదు. who cares? Like after 40 I don't even care. నేను ఇలాగే వ్లాగ్ చేస్తున్నాను ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ జిమ్, ఇలాగే బయటికి వెళ్ళిపోతాను. ఐ డోంట్ కేర్. వాట్ మ్యాటర్స్ ఇస్ హౌ ఐ ఫీల్, హౌ ఐ ఫీల్ ఫ్రమ్ ఇన్సైడ్. ఇలాంటి కామెంట్స్ పాస్ చేసే వాళ్ళు ఐ థింక్ దే ఆర్ వెరీ immature and very young, but you will come at an age where looks will not matter, బట్ యువర్ స్ట్రెంగ్త్ విల్ మ్యాటర్. లుక్స్ అనేది మనం లోపల నుంచి హ్యాపీగా ఉంటే, ఇఫ్ వీ థింక్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్, ఇఫ్ వీఆర్ లైక్ పాజిటివ్ అండ్ నాట్ క్రిటికల్ ఆఫ్ పీపుల్, ఎలాగైనా అది లుక్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ టీనేజ్ అండ్ 20sలో లేని కాన్ఫిడెన్స్ నాకు ఇప్పుడు వచ్చింది, విచ్ ఇస్ వై I think it just shows through my videos, reels, whatever I do.
ఆ కాన్ఫిడెన్స్ అనేది కనిపిస్తుంది. అండ్ దట్ కాన్ఫిడెన్స్ ఇస్ వాట్ మేక్స్ యూ అట్రాక్టివ్, నాట్ యువర్ ఫేస్, నాట్ యువర్ ఫీచర్స్. ఇట్స్ నాట్ దట్ నేను సప్లిమెంట్స్ మీదనే బతుకుతున్నాను, అలా ఏం లేదు. నా ప్రాబ్లమ్స్కి స్పెసిఫిక్లీ ఆయన నాకు సజెస్ట్ చేయడం జరిగింది సప్లిమెంట్. 2 omega-3 క్యాప్సూల్, 1 మెమరీ అండ్ ఫోకస్ క్యాప్సూల్, బికాజ్ బ్రెయిన్ ఫాగ్ ఇన్ యువర్ 40s. Moki, here is your reminder. Take medicine. Take supplements. Okay, Alexa, go away. 1 multivitamin, BP గోలీ. ఇది ఒకటే వచ్చింది నాకు బికాస్ ఆఫ్ మై హైపర్ స్ట్రెస్సింగ్ హైపర్ టెన్షన్. దిస్ బాటిల్ ఇస్ ఫ్రమ్ ద యూఎస్, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ఇండియా. అండ్ యూఎస్లో కూడా ఇప్పుడు ఈ బ్రాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాప్ చేసేసింది. సో దెర్ ఇస్ నో లింక్ దట్ ఐ కెన్ షేర్ విత్ యూ. సో మెనీ పీపుల్ స్టిల్ ఆస్క్ మీ ఫర్ దిస్ బాటిల్. సో దాట్స్ దట్. లాస్ట్ వీక్ తీసుకున్న ఒక అవకాడో పండలేదు, అండ్ అది పండదు కూడా. నాకు తెలుసు అది డైరెక్ట్గా పాడైపోతుందని చెప్పి దాన్ని హల్వా చేసేసి నా హెయిర్కి రాస్తాను. అవకాడో మాస్ ఆర్ సో గుడ్ గైస్. నాకైతే మస్త్ సూట్ అవుతుంది. ఇది చాలా సాఫ్టన్ చేసేస్తుంది హెయిర్ని. వై డు పీపుల్ డౌట్ ఎవ్రీథింగ్ దట్ దే సీ? లేటెస్ట్గా నాకు చాలా మంది రీల్స్ పంపిస్తున్నారు అబౌట్ ద రిస్క్స్ ఆఫ్ సన్ స్క్రీన్. ఫ్యూ డర్మటాలజిస్ట్ ఈవెన్ సే దట్ సన్ స్క్రీన్ రాయకూడదు. అది నాకు ఫార్వర్డ్ చేస్తున్నారు. నా ద థింగ్ ఇస్ దట్ ప్రతి ఒక్క థియరీకి ఒక కౌంటర్ థియరీ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ అప్ టు అస్ వాట్ వీ వాంట్ టు బిలీవ్. వెయిట్, ఓన్లీ థింగ్ మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. టాక్సిక్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి సన్ స్క్రీన్స్లో. దట్ ఈస్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు చూస్ క్లీన్ బ్రాండ్స్ విత్ క్లీన్ ప్రొడక్ట్స్. లాస్ట్ టైం నేను మీకు చెప్పాను కదా, నా హెయిర్ చాలా ఊడిపోతుంది. మళ్ళీ ఐఎమ్ రీగ్రోయింగ్ ఇట్ అగైన్ గైస్, అండ్ యూ విల్ సీ ఇన్ 3 months. వాచ్. ఎంత కష్టం కదా, పొద్దున్న లేవాలి, వాకింగ్ వెళ్ళాలి, తినాలి, మళ్ళీ పడుకోవాలి, మళ్ళీ లేవాలి, మళ్ళీ తినాలి, మళ్ళీ పడుకోవాలి. ఐ విల్ లెట్ దిస్ సిట్ ఫర్ హాఫ్ అన్ అవర్. ఈలోపు ఒక బ్రాండ్ది స్క్రిప్ట్ రెడీ చేయాలి, అది చేసేస్తాను. నా హెయిర్ ఫాల్ లెసర్ అండ్ లెసర్ అవుతుంది గైస్, జస్ట్ చెక్ దట్ అవుట్. ఇది కూడా ఎక్కువ కనిపిస్తుందా? అయితే వినండి. 3-4 weeks బ్యాక్ ఇది మొత్తం బ్లాక్ కలర్ హెయిర్తో ఉండేది, ఇప్పుడు ఇంతే హెయిర్ వచ్చింది. డైలీ హెయిర్ కేర్ గేమ్లో చిన్న చిన్న హ్యాబిట్స్ని ఇన్కార్పొరేట్ చేసి అండ్ చిన్న చిన్న చేంజెస్ చేసి ఎలా హెయిర్ ఫాల్ని తగ్గించవచ్చు అని ఒక స్పెసిఫిక్ వీడియో చేయాలనుకుంటున్నాను. కావాలనుకునే వాళ్ళు కింద కామెంట్ చేయండి. గైస్, లైక్ సీరియస్లీ వాట్ ద హెల్. ఆరి ఫస్ట్ బర్త్డే వస్తుంది, అంటే నిమిష వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే May 7th వస్తుంది. ఓకే, ఎన్ని రోజుల ముందు నేను వాడికి కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశాను. కొన్ని అయితే వచ్చేసాయి, ఇంకా కొన్ని బట్టలు ఆర్డర్ చేశాను. ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ లైక్ అ నైస్ డెకార్. ఒక మంచి ఏదైనా బాక్స్లో మంచిగా అరేంజ్మెంట్ చేపించి ఇద్దాం అనుకుంటే they are saying that we'll try to send it before 7th. What is try to send it? 10 days before ఆర్డర్ చేశాను, ఇప్పటికీ ఆర్డర్ రాలేదు. అండ్ టుడే ఇస్ April 30th. ఓకే, సో ఎంత అన్రిలయబుల్గా ఉంటారంటే వీళ్ళు. ఒక్కొక్కసారి ఇన్ని రోజులు బిఫోర్ ఆర్డర్ చేసి లాభం ఏంటి? ఫౌండ్ సమ్ రియలీ కూల్ కిడ్స్ వెబ్సైట్స్. అది కూడా నేను ఆ ఐటమ్స్ అన్నీ వచ్చాక మీకు చూపించి ఒక్కొక్కటి ఎక్కడ తీసుకున్నాను అనేది షేర్ చేస్తాను. ఐఎమ్ షూర్ యూల్ ఫైండ్ దీస్ వెబ్సైట్స్ యూస్ఫుల్ అండ్ మంచి మంచి ఐటమ్స్ పికప్ చేయొచ్చు. ప్రైసెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. అండ్ కిడ్స్ విషయానికి వస్తే యూ నో ద కైండ్ ఆఫ్ కామెంట్స్ దట్ ఐ కీప్ రిసీవింగ్ డే ఇన్ డే అవుట్ కదా. సో నేను మొన్న ఒక రీల్ పోస్ట్ చేశాను కదా, ద సారీది. దాంట్లో ఎవరో కామెంట్ చేశారు దట్ ఫ్రీ బర్డ్ లాంటి లైఫ్ మీది, కిడ్స్ లేవు, రెస్పాన్సిబిలిటీస్ లేవు. Yes, I chose this life. Do you have the courage to do so? If you do not, then why do you have to complain over others' lives? వాళ్ళ లైఫ్ ఎలా ఉండాలి అని చాయిస్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కిడ్స్ వద్దు అని నేను ఎప్పుడు చెప్పలేదు ఆన్ సోషల్ మీడియా. ఐ మే హ్యావ్ గాట్ ఇరిటేటెడ్ విత్ అ ఫ్యూ పీపుల్ అండ్ రిప్లైడ్ దట్ ఐ డోంట్ వాంట్ కిడ్స్ ఎవర్, డూ మైండ్ యువర్ బిజినెస్ సార్ట్ ఆఫ్ అ థింగ్. కానీ ప్రతి ఒక్క వీడియోలో ఒకటే మెయింటైన్ చేశాను నేను, దట్ కిడ్స్ ప్లానింగ్, నాట్ ప్లానింగ్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఒక కపుల్ డెసిషన్. సో I don't want to discuss this on social media. That's my call. Of course, to people who say that, kids lekunda life e ledu, I'm sorry. I disagree totally. Naaku life lo inka chala untai. Kids are not the start and end of my life. And now you will say that is because you haven't experienced motherhood. Well, whatever you want to feel, you can feel. Chala mandi ma intlo kuda ide school of thought nunchi unnaru that kids unna lekapoyina life still goes on. Now adi mana perspective meeda dependent ayi untundi. మనం దాని గురించి ఒక పెద్ద ఇష్యూ చేసి నా లైఫే లేదు ఏడ్చుకుంటూ కూర్చుంటే, దట్ ఈస్ హౌ ఏ సిచ్యువేషన్ అయినా మన కళ్ళతో ఒక డిఫరెంట్ లైట్తో చూసే కెపాసిటీ మనలో ఉంది. ఐ రియలీ డోంట్ గెట్ ఇట్ వెన్ పీపుల్ సే దట్ యూ హ్యావ్ నో రెస్పాన్సిబిలిటీస్. దిస్ హౌస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, మై హస్బెండ్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, ఐ హ్యావ్ పేరెంట్స్, ఐ హ్యావ్
siblings who are all younger to me. వాళ్ళ పిల్లలు దే ఆర్ మై రెస్పాన్సిబిలిటీ. ఐ హ్యావ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. ఐ మే నాట్ హ్యావ్ ఫైనాన్షియల్ బర్డన్స్, బట్ దట్ డస్ నాట్ మీన్ దట్ ఐ డోంట్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్, రైట్? టేకింగ్ కేర్ ఆఫ్ మై హెల్త్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ మై సెల్ఫ్ ఈజ్ ఆల్సో మై రెస్పాన్సిబిలిటీ. మై పెట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. కొంతమంది రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అని చెప్పి అనౌన్స్ చేస్తూనే ఉంటారు. కొంతమంది సైలెంట్గా విత్ గ్రేస్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేస్తారు. ఐ వాంట్ టు బిలీవ్ దట్ ఐఎమ్ ఇన్ ద సెకండ్ కేటగిరీ. డోంట్ గెట్ మీ రాంగ్, నాకు కిడ్స్ కానీ కిడ్స్ని కనాలి అని చూస్ చేసే పేరెంట్స్తో కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ యూ లివ్ యువర్ లైఫ్, యూ డూ యూ బ్రో, ఐ డూ మీ. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ సొసైటీ దిమాగ్ని ఒక వేలో కండిషన్ చేసేసింది. దట్ యునో ఒక ఏజ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేయాలి, ఆ తర్వాత కిడ్స్ని కనాలి, ఆ తర్వాత వాళ్ళని చూసుకోవాలి, ఆ తర్వాత ఇది అని ఒక పెద్ద లిస్ట్ ఇచ్చేశారు. అండ్ మోస్ట్ ఆఫ్ అస్ వీ స్టార్ట్ టు బిలీవ్ దట్ బికాస్ వీఆర్ కండిషన్. మెజారిటీలో అదే మనకు కనిపిస్తుంది. సో ఎవరైనా కొంచెం డిఫరెంట్గా వెళ్తున్నారు అంటే వితౌట్ హార్మింగ్ యూ ఇన్ ఎనీ వే, they think that it's their personal responsibility to correct that person and tell that person what they are missing out on, and worse still, to troll that person and to spread hate on that person. Now, who actually employed you as my personal manager? But you know what? Ivanni edi nanu effect cheyadu because nenu wise enough unnanu and matured enough unnanu to understand that మీ పాత్ టోటలీ డిఫరెంట్ ఉండొచ్చు, నాది టోటలీ డిఫరెంట్ ఉండొచ్చు. వన్స్ యూ హ్యావ్ దట్ కంపాషన్ ఫర్ పీపుల్ దట్ మనం వాళ్ళ బ్రతుకులు వాళ్ళ పొజిషన్లో ఉండి 1 సెకండ్ కూడా బతకలేదు, సో వీఆర్ నో వన్ టు జడ్జ్ దెమ్. ఆ ఎన్లైటన్మెంట్ ఎప్పుడైతే మనకు వస్తుందో లైఫ్ బికమ్స్ మచ్ ఈజీ. వాట్ డూ యూ గెట్ ఫ్రమ్ జడ్జింగ్ పీపుల్? అంత టైం ఉందా జనాలకి? ఎవరిలో అయినా ఏదైనా మంచిగా కనిపిస్తే అది షేర్ చేస్తే హ్యాపీగానే ఉంటుంది, కానీ ఇలా ఎందుకు చేయలేదు, అలా ఎందుకు చేస్తున్నారు, who cares? Like, lead your life the way you want and let others live. No, why ఈరోజు వ్లాగ్లో చాలా హెవీ స్టఫ్ మాట్లాడుతూనే ఉన్నాను. What do you guys feel about these candid heart-to-heart conversations? But about this kids topic, I think I've spoken enough, guys. Please just leave me alone is what I would say. Agree to disagree. It's as simple as that. Nobody can bully me into having kids. ఆ పవర్ నేను ఎవరికి ఇవ్వను. బై ద వే గైస్, ఈ వ్లాగ్లో ఏం చెప్పబోతున్నాం తెలుసా? బిల్లి గారు వరంగల్ జంప్ అయిపోతే నేను వెంటనే మా మమ్మీ వాళ్ళ ఇంటికి జంప్ అయిపోతాను. నిమిషా కూడా వచ్చేస్తుంది విత్ ఆరి బేబీ. సో లెట్స్ గో అండ్ హ్యావ్ సమ్ ఫన్. ఓకే, వీ హ్యావ్ జస్ట్ రీచ్డ్ మమ్మీ వాళ్ళ హౌస్ అండ్ ఐ థింక్ యాజ్ యూజువల్ ఐఎమ్ లేట్ అండ్ నిమిషా ముందే రీచ్ అయిపోయింది. సో లెట్స్ గో. వోయి ఎక్సైటెడ్ వాయిస్. మమ్మీ బయట నుంచి వచ్చింది అండ్ మాకు షుగర్ కేన్ జ్యూస్ తెచ్చింది. థ్యాంక్ యూ మమ్మ, థ్యాంక్ యూ. बेटी का प्यास एक माँ ही समझ सकती है. क्या कहती हो लड्डू लड़ी? 1 साल बाद मिलियो. మమ్మీ గిఫ్ట్ చేస్తుంది ఆరి ఫస్ట్ బర్త్డేకి ఈ ఫోటోషూట్ని. ఒక బేబీ షూట్ ప్లాన్ చేస్తుంది ఆరికి ఫస్ట్ బర్త్డే. మ్యాంగో పప్పు రెడీ అయిపోతుంది. మమ్మీ భూల్ గయి మమ్మీ క్యా లై. ఇట్ ఈస్ అ వీక్ డే, వర్కింగ్ అవర్స్ నడుస్తుంది అండ్ ఇట్స్ జస్ట్ లంచ్ టైమ్ అండ్ ఐ నో 100% దాట్ ఆరి ఇంటికి వచ్చాడని చెప్పి మా డాడీ ఆఫీస్ మానేసి ఇంటికి వస్తారు. గ్రాండ్ కిడ్స్ వచ్చిన తర్వాత ఎంత చేంజ్ అయిపోతుంది కదా లైఫ్. హాయ్ మామ్, సాలడ్. ఓ డ్రెస్సింగ్, సాలడ్ డ్రెస్సింగ్, మమ్మీ హ్యాస్ మేడ్ ఇట్ రెడీ. మా డాడీ ఎంత వర్కహాలిక్గా ఉన్నా కూడా ఇప్పుడు ఆఫీస్ మానేసి మరీ కాసేపు ఆరితో స్పెండ్ చేసి మళ్ళీ వెళ్ళిపోతారు ఆఫీస్కి. బిగ్ బౌల్ ఆఫ్ సాలడ్. ఆరు పడుకుంటున్నారని చెప్పి ఈ సాలడ్ రూమ్లోనే తిందామనింది నిమిషా. मुन्ना, हमको कैरी के पीसेस नहीं मिले हैं. हाँ, हमको चाहिए और कैरी, क्योंकि मैं बनाई हूँ दाल. नहीं मतलब मोटी रहती है. नहीं, क्योंकि मैं बनाई हूँ दाल.
नहीं, क्योंकि तुम ही बनाती हो और कोई भी नहीं बनाता, पर मोटी रहती है। आज करेक्ट है। బట్ మే బనాయి హూ. अरे मेरे को पता है जी। అదిగో 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 వచ్చేసారు మా డాడీ, చెప్పాను కదా. ఈవినింగ్ సర్వైవల్ కిట్. కాఫీ ఫ్రమ్ కోహే. You take half, I take half. You didn't want to share, no? अब मैं पीऊंगी शांति से मेरा कॉफी. Guys, you need to know something about Asterix. She's becoming a coffee monster. She's not. We had lunch at 2:30, and at 3 o'clock she's like, "Can we order coffee?" After half an hour, I told her, like, we'll order after half an hour. After an hour, do you want to order coffee? So she said, "Huh?" Like she was waiting for me to ask her. I was At that taking time, 45 minutes to deliver. So she had no patience. It would have reached us around 5, which is okay, coffee time. But we were like, no, that's what I was saying. We should have ordered at 3 o'clock only. And she was scolding me. they know about my coffee addiction. Of late, in my vlogs, whenever I'm doing a daily vlog, evening, मैं camera लगा देती हूँ and then I'm not going to talk to you till I have coffee. Then I go make my coffee, have my coffee, then I start my vlog again. मेरे को मेरे घर का कॉफी बेस्ट लगता है ब्रो. मेरा नपोली पॉड्स. Guys, I have a confession to make. I hope Billy Garu does not watch this video. Oh, you're telling them? Shit, you're telling them? Should I tell them? No. नहीं బిల్లి గారు Okay. నేను देखते ఎండ్ తక్ వీడియో లైక్ లేతే బోల్ దేती हूं मैं. ఎవరు బిల్లి గారికి ఈ విషయం చెప్పకూడదు. ఇది మా సీక్రెట్. ఓకే, ఓపెన్ గా చెప్పేస్తున్నాను మీకు బికాజ్ నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది బిల్లి గారి మీద. ఆయన ఎండ్ వరకు వ్లాగ్ చూడరు అని. And she also has full confidence on you guys. Can't believe she's telling. టాప్ సీక్రెట్ విచ్ ఐఎమ్ ఓపెనింగ్ టు ఆల్ మై ఫాలోవర్స్ టు అ పబ్లిక్ ప్లాట్ఫామ్. ఏంటి తెలుసా? Everybody knows basically. నేనేం చేస్తాను తెలుసా? అయితే నాకు ఆ నెస్ప్రెసోది నపోలి పాడ్స్ చాలా ఇష్టం కాఫీది. అంటే ఎప్పుడైతే మేము అబ్రాడ్ వెళ్తామో అప్పుడు అది మంచి స్టాక్ తీసుకొస్తామన్నమాట. ఎప్పుడైతే అది అయిపోతూ ఉంటుందో ఇంట్లో అప్పుడు నేను కొన్ని నార్మల్ చీప్ పాడ్స్ ఆర్డర్ చేస్తాను. నేను పిల్లి గారు ఇద్దరం కాఫీ తాగుతామంటే నేను ఆయనకి చీప్ పాడ్ చేస్తాను. నపోలి పాట్ నేను తాగుతాను. ఫస్ట్ నేను ఎప్పుడు నపోలి పాట్ చేస్తాను సో దట్ ఆ ఫ్రేగ్రెన్స్ బిల్లి గారికి తగలాలి. ఓకే, అండ్ దెన్ హీల్ బి లైక్, బా స్మెల్ ఎంత బాగా వస్తుంది అంటారు. అండ్ దెన్ ఐ గివ్ హిమ్ చీప్ కాఫీ. ఆయన అదే సైకలాజికల్ థింగ్లో ఉంటారు కాబట్టి, మోకి ఈ కాఫీయే కదా మనం ఇడ్లీ నుంచి తీసుకొచ్చాం అంటారు. అవును ఇదే బాగుంది మోకి అని హ్యాపీగా తాగుతూ ఉంటారు. ఆయనకి ఆ చీప్ పాట్ ఇస్తాను, నేను నపోలి పాట్ తాగేస్తాను. నాట్ ఆల్ ద టైమ్. ఓకే, ఎప్పుడైతే అది అయిపోతుందో ఆ టైంలో నేను అది చేస్తాను. ఇన్ మై డిఫెన్స్. Feel like we should cut clips and send this to Anna. No. And if any of you all message him on Instagram separately, మీ పని అయిపోతుంది. But I really miss Jaya bro. I wish he comes to Hyderabad forever. And I wish she comes to Hyderabad. But I don't miss her when we are vlogging at all. Such a pain to vlog with her. She thinks she is a director. దట్ నేను ఎవరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు మాట్లాడొద్దు అని చెప్తాను. మైక్ క్యాచ్ చేయొద్దు, అంతా గజిబిజి అయిపోతుంది అంటాను. కానీ షీ కెన్ నాట్ కంట్రోల్ హర్సెల్ఫ్. తనకి ఎప్పుడైతే ఆ డైలాగ్ వస్తుందో తను అది చెప్పేయాల్సింది ఆ టైంలోనే. ఎవరైనా మాట్లాడుతున్నారా లేదా అనేది కాదు. తర్వాత తను డైరెక్టర్ అయిపోతుంది. ఇలా చేస్తే ఎలా ఉంటుంది, నేను ఇలా వద్దు ఇలా చేద్దాం. మళ్ళీ మధ్యలో గుర్తొస్తుంది, నేను నా లిప్ లైనర్ మర్చిపోయాను, మళ్ళీ వెళ్ళిపోతుంది మధ్యలో. In the middle of the shot also she goes off. She goes off. Can't best है. Can't तुम best हो bro. Thanks bro. मेरी जितनी भी नहीं. तुमसे ज़्यादा. अंत सीन ले दो बाबू. अंत scene undi. I ordered jalapeno bagel and she ordered cream cheese. Pesto. Pesto. Pesto is not nice. It was very nice. Oh, it's nice.
It's better than the jalapeno. అందుకే నువ్వు దాన్ని సేవ్ చేస్తున్నావా అండ్ ఫస్ట్ హాలపీనో తింటున్నావా? Yeah, because I told her I won't share with her. But I'm glad that Then I think I shouldn't share with you and I'll keep both my bagels to myself. you already ate half of mine. I can't help it if you eat slowly. Guys, whoever's grown up with siblings or cousins, don't you think eating food is always such an emotion? It's an emotion now, but pehle it was stressful. When Kushal and I grew up together because we're the same age, right? It used to be so stressful because he used to eat really fast and I would eat really slow. And there would be nothing left for me. వాడు తొందరగా ఫినిష్ చేసేసి వాడి డిష్ నీ డిష్ మీదకి వచ్చేసేవాడు. Yeah. And sometimes we're just like sharing. Yeah. Now. So it's never 50-50. It's always 95 and 5. Mama, Papa. Hi. Oh. Okay. Guys, okay, మమ్మీ పాప ఆర్ కమింగ్ ఏదో పని మీద. సో ఈ బ్లాగ్ కూడా ఇక్కడ ఎడ్ చేస్తున్నాము. We're done.